ఆగస్టు 24-25 తేదీల్లో నెల్లూరు గంగవరం గీతాంజలి కళాశాలలో అదేవిధంగా టౌన్ హాల్లో వరుసగా 2 రోజుల పాటు శ్రీదశ ఆయుష్ పీఠం ఆధ్వర్యంలో ఆయుర్వేద జీవన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కూరపాటి శ్యామ్దన్ తెలిపారు. నెల్లూరు స్టోన్ హోటల్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు చిన్న చిన్న చిట్కాలతో ఇంటిలోనే చికిత్స ఏ విధంగా పొందవచ్చు అనే అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా భూమి తదితర తగాదాలను హ్యూమన్ రైట్స్ ద్వారా సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. అవగాహన సదస్సుకు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దువా హాజరవుతున్నారన్నారు. అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు వాసులను కోరారు. శ్రీదశ ఆయుష్ పీఠం ద్వారా 24-25 తారీఖుల్లో మనకి టౌన్ హాల్ నందు మరియు గీతాంజలి కాలేజ్ గంగవరం నుండి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రాము జరుగుతూ ఉంది. అట్లాగే శ్రీదశ ఆయుష్ పీఠం ద్వారా 3 కాలాల్లో వచ్చే వ్యాధులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చిన్న చిన్న చిట్కాలతోనే పెద్ద పెద్ద రోగాల్ని ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనేది టౌన్ హాల్ 25వ తారీఖు జరుగుతూ ఉంది. దానికి అతిరథులు మహారథులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవగాహన తెలుసుకొని ఎవరైతే పేదవారుగా ఉన్నారో వారి యొక్క జబ్బులు హాస్పిటల్కి పెట్టకుండా అవి జీవనానికి ఉపయోగిస్తూ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా మీ యొక్క వచ్చే ఏ అయితే రోగాలు ఉన్నాయో ఏ అయితే జబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా 5 పైసలు ఖర్చు లేకుండా మీకై మీరు ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనేది అక్కడ క్లాసులు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. అట్లాగే నేషనల్ నుంచి మన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారు డాక్టర్ ఎంయు దువా గారు రేపు ఈ క్యాంపుకు వస్తూ ఉన్నారు. 24వ తారీఖు గీతాంజలి కాలేజీ గంగవరం నుంచి అక్కడ అవేర్నెస్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరికైనా ఇబ్బందిగా ఉండి ఏదైనా క్రిమినల్ కేసులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి ఎవరైనా మాకు కానీ తెలియపరిస్తే వాటి మీద మేము చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఎవరైనా మాకు కానీ కంప్లైంట్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి మీ యొక్క సమస్యని తీర్చేదానికి ఆ రోజు మా యొక్క నేషనల్ చైర్మన్ గారు డాక్టర్ ఎంయు దువా గారు ఆ రోజు మీ అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా క్రిమినల్ కేసులు కావనండి లేదా ఎవరైనా పొలాల విషయాల్లో కావచ్చు ఏ విషయాల్లోనైనా సరే పోలీసు విషయాల్లో ఎఫ్ఐఆర్ కట్టిన కేసులు ఏదైనా ఉన్నా మాకు తెలియపరచాల్సింది కోరుచూ ఉన్నా. దీనికి మీరు తెలియపరచాలంటే మేము ఒక ఫోన్ నెంబర్ ఒకటి మీకు ఇస్తున్నాను. 9441122308 9441122308 ఈ నెంబర్కి కానీ కాల్ చేసినట్లయితే మీకు ఎక్కడ స్థలం అనేది మేము నిర్ణయించి మీకు తెలియపరుస్తాము. ఆ సమయంలో వచ్చి మీరు కంప్లైంట్ మాకు అందించవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. అధికారులు ఎవరన్నా కూడా మీకు మాట వినకపోతే వారి యొక్క మాటలు మాకు తెలియపరిచినట్లయితే ఏం చెప్తున్నారు ఏంటనేది మేము దాని మీద చర్యలు తీసుకునే విధంగా పై అధికారులకి రికమెండ్ చేసి ఆ యొక్క సమస్యను పూర్తిగా నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పని మనం చేస్తూ ఉన్నాను. ఆయుర్వేద జీవన విజ్ఞాన వేదిక శ్రీదశ ఆయుష్ పీఠం ఆధ్వర్యంలో ఆయుర్వేద జీవన విజ్ఞాన వేదిక అనేది కార్యక్రమం పెడుతూ ఉన్నాము. ఆ యొక్క కార్యక్రమంలో వర్షాకాలంలో చలికాలంలో వేసవి కాలంలో వచ్చే వ్యాధులను రాకుండా ఉండేందుకు మరియు ఒక సంవత్సరంలో ఎటువంటి వ్యాధులు కూడా మన దరిచేరకుండా ముందుగా చర్యలు తీసుకోవాలి అనుకున్న వారికి, అలాగే మీలో ఉన్న అవయవాలు, ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఆహారం అంతా కూడా విషపూరితమై ఉన్నది. ఎక్కడా కూడా కరెక్ట్ అయినటువంటి ఆహార పదార్థాలు లేవు. అంత కల్తీ. ఎందుకంటే తక్కువలో వచ్చేయాలా, శ్రమ పడకుండా వచ్చేయాలా,
ఎందుకంటే ఈరోజు వరిని చూసినట్లయితే ఇంతకుముందు మనకు 6 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు 3 నెలలకే వచ్చేస్తుంది. అట్లాగే మన ఆయుష్ కూడా ఇంతకుముందు 6 నెలలు పంట తిన్నప్పుడు 100 సంవత్సరాలు బతికే వాళ్ళం, 3 నెలలు పంట వచ్చే తలకి 50 సంవత్సరాలే బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఆహారాల దగ్గర కూడా మీరు ఏ విధంగా మీరు శ్రద్ధ వహించి మీ యొక్క అవయవాలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, కిడ్నీలు కానీ ఊపిరితిత్తులు కానీ అలాగే గుండె కానీ కిడ్నీలు ఇవి ఎలా అనే వైద్యులు వస్తూ ఉన్నారు. ప్రాచీన వైద్యులు మళ్ళీ వీళ్ళు అంటే పురాతన వైద్యము మనకి అంతు చిక్కకుండా వెళ్ళిపోతూ ఉంది, ఎవరు ఆచరించడం లేదు. అటువంటి దానిని చాలామంది మనకు వైద్యులు ప్రాచీన వైద్యాన్ని పట్టుకొని ఇంకా దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. వారిని అందరినీ కూడా ఈ యొక్క శ్రీదశ ఆయుష్ పీఠం ద్వారా పిలిపించి వారికి ఇంకా ప్రాచీన వైద్యాన్ని నిలబెట్టారు కాబట్టి వారికి చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో పిలిపిస్తూ ఉన్నాను. ఇంకా దగ్గర ఒక 600 మంది ఉన్నారు. రేపు వచ్చేవారు మాత్రమే ఒక 150 మంది దాకా వస్తూ ఉన్నారు. చిన్న ర్యాలీ కూడా జరుగుతుంది. టౌన్ హాల్ అంబేద్కర్ బొమ్మ కాడ నుంచి గాంధీ బొమ్మ అట్లా టౌన్ హాల్ దాకా ఒక చిన్న ర్యాలీ కూడా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్కి తెలియపరచాలని చెప్పని మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని డెవలప్ చేయండి ప్రాచీన వైద్యాన్ని అని మేము తెలియపరిచే విధంగా చిన్న ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి దీని అందరికీ సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ డాక్టర్ శ్యామ్ధన్, కొరపాటి శ్యామ్ధన్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.